హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశు క్రియేషన్స్ 1508. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 365 ఒత్తులు కూడా వెలిగించామన్నమాట. ఈసారి కార్తీక పౌర్ణమి వచ్చేసి మార్నింగ్ 5 గంటల తర్వాత వస్తుందని చెప్పారు. అందుకోసమని హడావుడి ఏం లేకోకుండా కొంచెం లేటుగానే లేచి పనులు అయితే అయిపోయాయి. కానీ అనుకున్న టయానికే దీపాలు అయితే వెలిగించాము. 5 to 6 లోపల ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అన్నారు. సో అందుకోసమే అయితే వెలిగించాము. ఇక్కడైతే మా ఇంట్లో ఇప్పుడు మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 మెంబర్స్కి అయితే వెలిగించాను. మా ఇంట్లోనే తులసమ్మ దగ్గరే 365 దీపాలు అయితే వెలిగించాను. సో అలాగే నీటిలో కూడా దీపాలు అయితే వదిలేశాను. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుంది నా పూజ అనేది. సో ఇది వచ్చేసి ఇంట్లో అనమాట. ఇంట్లో వచ్చేసి ఈ విధంగా అయిపోయింది పూజ. మార్నింగ్ అండి నాది అయిపోయిన తర్వాత మా పిల్లలు లేచారు. వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళ కోసం కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్రమిదలు అయితే తీసుకొచ్చాను. సో వాళ్ళకి తెలియాలి కదా పూజ ఏంటి అనేసి. అందుకోసం అనేసి వాళ్ళు స్నానం చేసి ఈ విధంగా వాళ్ళకి తలా ఒక ప్రమిది ఇచ్చేసి ముట్టించమని చెప్పాను అనమాట దీపాలు. వాళ్ళు లేచి ముట్టించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకున్నారనమాట. ఎవరి పూజ వాళ్ళే చేసుకున్నారు, ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకున్నారు. నేను ముందే చెప్పాను అనమాట, ఎవరి 365 ఒత్తులు వాళ్ళే వెలిగించుకోవాలి, పొద్దునే లేవాలని చెప్తే వాళ్ళు లేవలేదు. కాకపోతే నేనే వెలిగించాను. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. అందుకోసం అనేసి వాళ్ళవి కూడా నేనే వెలిగిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. కానీ నైటే చెప్పారనమాట. నేను అన్నాను కదా ఎవరిది వాళ్ళే వెలిగించుకోవాలి, తొందరగా లేవాలి, సూర్యుడు రాకముందే దీపాలు వెలిగించాలని చెప్తే మమ్మల్ని కూడా లేపని చెప్పారు. కానీ వాళ్ళు లేవరు కదా, అంత పొద్దున్నే కూడా వాళ్ళకి కూడా నిద్ర సరిపోదనేసి లేచిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా అయితే వెలిగించాను. ఈరోజు ప్రసాదాలు వచ్చేసి చక్కెర పొంగల్ చేస్తే చాలా మంచిదంట. అందుకోసం అనేసి చక్కెర పొంగల్ చేసాము. అలాగే పులిహోర కూడా చేసాము. అలాగే పండ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ అయితే అయిపోయింది. మా పెళ్లి కాక ముందు అయితే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అందరినీ ఊరు మొత్తం పిలుచుకొని ట్రాక్టర్ తీసుకొని నదికి వెళ్ళి స్నానం చేసి, అంటే మా దగ్గర కాలువ ఉంటుంది, కాలువలో స్నానం చేసి దీపాలు వెలిగించి మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర గుడిలో అలాగే ఇంట్లో వెలిగించుకొని రెడీ అయ్యి ఆ తర్వాత శివాలయంకి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగించే వాళ్ళం అనమాట. సో అప్పుడున్న హ్యాపీనెస్, అప్పుడు అందరితో కలిసి అలా వెళ్ళి వెలిగించడం అయితే చాలా అంటే చాలా బాగుండేది. కానీ అప్పుడు చలికి కూడా చాలా వణుకుతూ, కానీ అందరితో పాటు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అదేమీ లేదు, ఒంటరిగా పూజ చేసుకోవాలి ఎవరింట్లో వాళ్ళే. కానీ అప్పుడున్న రోజులు ఇప్పుడైతే అస్సలు రావు. సో మార్నింగ్ అయితే నా పూజ అనమాట ఇది. సో మరొకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.